మర్చిపో నువ్వు కాంగ్రెస్ దేవుడు ఒకటే ధ్యేయం ఒకటే ఆశయం అందరొక్కటై చెమట ఒకటే ధైర్యం ఒకటే ఆశయం అందరొక్కటై చెమటోడిస్తే విజయం నిశ్చయం నవయోధులార యువయోధులార సారథులై కదులుదా గడపలు కర్మాగారము కేజీ వేసిను కాదారే పటి ఇంధన కేంద్రము సౌభాగ్యము ఎన్ని మంచి సంగతులు మనకు బహుమతిగా నవయోధులార యువయోధులార సారథులై కదులుదా నవ్యాంధ్ర రాష్ట్ర నిర్మాణ కార్య సాధకులై వెలుగుదా
నేస్తం కాంగ్రెస్, అందరి నేస్తం కాంగ్రెస్. చరిత్రాత్మకమైన మచిలీపట్నం ఈ సెంటర్లో మాట్లాడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. దీనికి చాలా చారిత్రక నేపథ్యం ఉంది. ఇక్కడ పట్టాభి సీతారామయ్య గారు లాంటి మహానుభావులు కాంగ్రెస్ నాయకులు ఈ ప్రాంతం నుంచి వచ్చారు, మచిలీపట్నం నుంచి వచ్చారు. ఈరోజు రాష్ట్రం అంతా ఒక కేక మారుమోగుతా ఉంది. ఆ కేక ఏంటంటే జై చిరంజీవ, జై కాంగ్రెస్. ప్రజానికి ఈరోజు జై చిరంజీవ, జై కాంగ్రెస్ అని ఒకేసారి మారుమోగిపోతా ఉంది. ప్రతి ప్రాంతంలో కూడా మారుమోగిపోతా ఉన్నాయి. రాష్ట్రం అంతా తిరుగుతా ఉన్నాను నేను. రాష్ట్రంలో అనేక జిల్లాలు తిరిగాను నేను. ఏ జిల్లాలో ఏ ప్రాంతంలోకి వెళ్ళినా చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీ, చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీ ఉరకలోకిస్తా ఉన్నారు. ఈ సందర్భంగా ఒక్క మాట నేను తెలియజేస్తాను. నా రిక్వెస్ట్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓట్ వేయాలి, మిగతా పార్టీలు ఎందుకు రిజెక్ట్ చేయాలి? ఒక పేద వర్గాలకు చెందిన వ్యక్తిగా, దళిత వర్గాలకు చెందిన వ్యక్తిగా, బలహీన వర్గాల వ్యక్తిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ దేశంలో పేదవాళ్ళకి అదే సందర్భంగా అనేక ప్రాజెక్టులు, నాగార్జున సాగర్, పులిచింతల, శ్రీశైలం అనేక ప్రాజెక్ట్స్ నిర్మించి రైతులను ఆదుకుంది కాంగ్రెస్ పార్టీ. అన్ని వర్గాల సంక్షేమం చూసేది కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు దేశంలో మత సామరస్యానికి చాలా ఛాలెంజ్ వచ్చింది. ఒక 5 నిమిషాలు దయచేసి ఓపిక ఉండండి. మాట్లాడడం ప్రారంభిస్తారు. ఒకటి పెద్ద వాంఛనగా చెప్పి మీరు వినాలి. 30 కోట్లు 40 కోట్లు టికెట్స్ ఆర్ ఫర్ సేల్ అని బోర్డు పెట్టి ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు, జగన్ రెడ్డి గారు. అంటే మంచి గుణగణాలు కలిగిన వ్యక్తులు, చదువుకున్న వ్యక్తులు రాజకీయాల్లోకి రాని పరిస్థితి వచ్చేసింది. అంటే పెట్టుబడిదారులు ఇబ్బందికరంగా ఉన్న అదేమిటో నాకు మాత్రం ఈ ఊళ్ళని చెప్పట్లు